నోవహు గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటి అంటే, నోవా డిడ్ ఎవ్రీథింగ్ వాట్ గాడ్ సెడ్ టు హిమ్. నోవహు దేవుడు చెప్పినదంతయు చేశాడు. నువ్వునే వह सब किया जो परमेश्वर ने आज्ञा दी थी. నోవహు దేవుడు చెప్పినదంతా కూడా చేస్తాడు. మరి ఈరోజు మనం ఎలాగున్నాం? మనం బాగుపడాలని, మనము దీవించబడాలని, మనం అభివృద్ధి చెందాలని, మనం విస్తరించాలని, మనం ఫలించాలని, మనము దీర్ఘాయుతో ఉండాలని దేవుడు ఆశపడుతూ మనందరికీ దేవుడు అనేక విషయాలు బోధిస్తూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు. మరి మనం ఎలాగున్నాం? నోవహు వలె దేవుడు చెప్పినదంతయు చేసే బిడ్డలుగా ఉన్నామా? నోవహు వలె కాక భూమి మీద ఉన్న కోట్లాది మంది ప్రజలు ఎవరికి నచ్చినట్లుగా వారు బ్రతుకుచూ దేవుడు చెప్పిన మాట వినకుండా జీవించే వారిలాగా మనం ఉన్నామా? ఇప్పుడు 450 అడుగుల పొడవు గల ఓడను, 75 అడుగుల వెడల్పు గల ఓడను, 45 అడుగుల ఎత్తుగల ఓడను సిద్ధపరుస్తూ ఉన్నాడు. 3 అంతస్తుల ఓడను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒక్కొక్క అంతస్తు 15 అడుగులుగా దేవుడు లెక్క చెప్పాడు. ఎందుకంటే వారు ఉండాలి, వారితో పాటు పెద్ద పెద్ద జంతువులు కూడా అందులో ఉండాలి. దేవుడు చెప్పిన పని చేయటానికి వారు తమ జీవితమందు తమ జీవితాలను అప్పగించుకున్నారు. నోవా ఫెయిత్ఫుల్నెస్ అండ్ కంప్లీట్ ఒబీడియన్స్ టు గాడ్. దేవుని సన్నిధిలో ఆయన మాట యందు విశ్వాసం ఉంచి తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. దేవుడు చెప్పినదంతయు చేశాడు. దేవుడు ఏం చెబుతున్నాడు? నీ ఇంటి వారి కొరకు, నీ కొరకు ఓడను సిద్ధపరచుము. जलई प्रलय की तैयारी के लिए और सब कुछ किया. नूह ने जहाज बनाया, नूह ने नाव बनाया. నోవహు నావను సిద్ధపరుస్తూ ఉన్నాడు. పెద్ద ఓడను దేవుడు చెప్పిన కొలతలతో సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఉన్నది చిన్న కుటుంబమే, 8 మంది.